నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. తొలి దశలో కుప్పం, దగదత్తి, అమరావతి, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ట్రిపుల్ బి విధానంలో రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం, రాయపట్నం, మూలపేట పోర్టుల మొదటి దశ పనులు, కాకినాడ గేట్వే పోర్ట్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జువలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ షిప్పింగ్ హార్బర్ల మొదటి దశ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు మన రాష్ట్ర సంపదని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆ ప్రాంతానికి మరింత ఆదాయం సమకూర్చేలా షిప్పింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంగనపూడి బీచ్ వద్ద మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. బీచ్ ఫెస్టివల్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. జల క్రీడలతో పాటు హెలి రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ లాంటి క్రీడలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోటీలలో సుమారు 2000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా కొనసాగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పర్యాటకులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మంత్రి కొల్లు రవీంద్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇండియాలోనే లార్జెస్ట్ బీచ్ ఫెస్టివల్గా ఆంధ్రప్రదేశ్లో మసూలా బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది. అసలు మసూలా అనే పేరు ఎందుకు వచ్చింది ఈ బీచ్ ఫెస్టివల్కి? మచిలీపట్నానికి పూర్వం బ్రిటిష్ టైంలో కానీ డచ్ టైం నుంచి కూడా మసూలా కింద వాళ్ళు నామకరణం చేసినటువంటి సందర్భం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మసూలా ఫెస్ట్ కింద దీన్ని చేయాలని చెప్పి 2018లో కూడా మేము ఆ నేమ్తోనే చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా దానికి ఎందుకంటే మనకు టూరిజంని ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. మన తీర ప్రాంతంలో బీచెస్ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ బెస్ట్ బీచెస్ని కొన్ని ఐడెంటిఫై చేసుకుని వెళ్ళే దాంట్లో ఇది డెఫినెట్గా బెస్ట్ బీచ్ కింద ఉంటుంది. సేఫెస్ట్ బీచ్గా కూడా ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసినా కూడా పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు, డెప్త్ తక్కువ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఉంది. ఈ ప్లేస్లో మన రాబోయే కాలంలో రిసార్ట్స్ కానీ కొన్ని హోటల్స్ కానీ మనం ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగితే అమరావతికి వచ్చేటటువంటి గెస్ట్లకు కూడా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కింద వాళ్ళకి ఫారినర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే హైదరాబాద్, తెలంగాణ కూడా ది నియరెస్ట్ బీచ్ కింద ఇది ఉంటుంది. కాబట్టి ఆ గన్నవరం నుంచి 1 అవర్లో ఇక్కడ రావచ్చు. కాబట్టి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రిగా ఆలోచనకు తగిన విధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం టూరిజంకి ఉంది. అందుకని ఈ టూరిజంలో ఇక్కడ అటు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, అలాగే గ్రోత్ కూడా స్టేట్ గ్రోత్ కానీ అలాగే డెవలప్మెంట్కి కానీ ఇది చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. వీటి కానీ మన రిసార్ట్స్కి, హోటల్స్కి ఇచ్చుకోగలిగితే దగ్గర 1000 నుంచి 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం ఉంది. 2018లో చేసిన దానికన్నా కూడా డబుల్ ఏర్పాటు ఇక్కడ ఈసారి చేస్తాం. సార్, ఇప్పుడు ఎంతమంది పర్యాటకులు వచ్చే అవకాశం అంచనా వేస్తున్నారు? దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఏ స్పోర్ట్స్, ఎంతమంది క్రీడాకారులు వచ్చే అవకాశం ఉంది? దాదాపు ఈ రేపు ఈవెంట్కి దగ్గర లాస్ట్ టైం 2018లో దగ్గర 10 lakhs రీచ్ అయినారని చెప్తారు. ఇప్పుడు దానికి మించి వచ్చేదానికి అవకాశం ఉంది కదా. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రోడ్స్ కానీ ఇవన్నీ చేస్తాం. మినిమం 10 to 15 lakhs వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. అలాగే ఇది నేషనల్ ఈవెంట్స్ ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్, బీచ్ కబడ్డీ కానీ, కాయాకింగ్ కానీ, ఏదైతే వాలీబాల్ ఉందో దీనికి దాదాపు ఒక 2000 మంది ఒక ప్లేయర్సే దీనికి రాబోతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ప్లేయర్స్ 29 స్టేట్స్ నుంచి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 days కూడా ఒక ఫెస్టివ్ మోడ్లో, ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీనికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి
చక్కటి ఫుడ్ను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాలైనటువంటి టేస్ట్లు ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు ఈ ఏదైతే అమ్యూజ్మెంట్ కానీ అడ్వెంచర్ కానీ వీటిలో కూడా భాగస్వాములు అవ్వచ్చు. సార్ వచ్చే పర్యాటకులకు ఏమైనా అమ్యూజ్మెంట్స్ అంటే అమ్యూజ్మెంట్స్ లాంటివి గ్లైడింగ్స్ కానీ అలాంటివి ఏమన్నా అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా ఏంటి? అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇప్పుడు పారాగ్లైడింగ్ చేస్తున్నారు, అట్లాగే మనకి హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్స్ కానీ, అలాగే స్కూటర్స్ కానీ స్కూటర్స్ కానీ, వాటర్ గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్వెంచర్ కింద వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా అమ్యూజ్మెంట్కి సంబంధించి జైంట్ వీల్స్, కొలంబస్, ట్రైన్స్, ఇంకా చాలా రకాల దాదాపు వాళ్ళు ఒక 20 రకాలైనటువంటి ఈవెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా దగ్గర దాదాపు 3 రోజులు కూడా ఫిల్మ్ సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ, మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్ట్స్ కానీ రాబోతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఆ ఈవెంట్ కూడా ఉండబోతుంది. సార్ అదేవిధంగా టూరిజంకి పెద్దపీట వేస్తున్నాము, అదేవిధంగా టెంపుల్ టూరిజం అనేది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారా, అసలు ఆహ్వానం అందిందా, అసలు ఎప్పుడు రాబోతున్నారు ఏంటి సార్, దానికి తగ్గ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఒకసారి ఆయన కూడా రేపు క్యాబినెట్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసి ఆహ్వానించడం జరుగుతుంది. వారు వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం టూరిజం ప్రమోట్ చేయడానికి వారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. సీఎం గారికి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి ఈవెంట్స్ అంటే. వాళ్ళ సమయభావాన్ని బట్టి వారు వస్తారని భావిస్తాను. సార్ అదేవిధంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత పర్యాటకులు కూడా ఎక్కువ మంది వస్తారు. అటు పక్కన మనకి సూర్యలంక బీచ్ ఉంది, ఇటు పక్కన ఇటు చూస్తే మంగన్పూడి బీచ్ ఉంది. పర్యాటకంగా ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది ఏంటి? తప్పకుండా ఇది ఒక సర్క్యూట్ కింద మనం చేసుకోగలిగితే ఇటు నాగాయలంక హంసల్దేవి మనకి చాలా ఫేమస్. అక్కడ సాగర్ సంగమం ఉంది. అలాగే ఇక్కడ మోపిదేవి కానీ, అట్లాగే ఇక్కడ మచిలీపట్నంలో పాండురంగ స్వామి టెంపుల్ అని, ఇక్కడ బీచ్ కానీ, ఇప్పుడు పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పోర్ట్ విజిట్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా మంచి దేవాలయాలు, వాడపల్లి, ఇటు 216 కనెక్టివిటీలో 2 అవర్స్లో అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ కిందగా మనం చేసుకోగలిగితే డెఫినెట్గా టూరిజంకి మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. లేదు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్కు ఇప్పటికే 10 లక్షల నుంచి 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని చెప్పి, వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో ఏదైతే ఉందో అడ్వెంచర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్ కానీ, బీచ్ కబడ్డీ కానీ కూడా క్రీడాకారులకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామని ఖచ్చితంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారు, అదేవిధంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా ఇటు మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ నుంచి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఖరారు ప్రధాన అజెండాగా మంత్రివర్గ ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి రాజధాని అమరావతి నిర్మాణంపై విస్తృత చర్చ జరగనుంది. సిఆర్డీఏ 48వ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు తల్లికి వందనం, డిఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి మండలిలో నేడు చర్చించనున్నారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రేషన్ కార్డుతో అవసరం లేకుండానే ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులను జారీ చేస్తే అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అరికట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2,000 కోట్ల ఆదా అవుతుందని శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని విద్యారంగంపై ఖర్చు చేస్తే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయొచ్చని సూచించారు. శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్లో పిటిషన్ల కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు కొణిదెల రామకృష్ణ, పి విష్ణుకుమార్ రాజులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. అవసరం లేని వారు కూడా రేషన్ కార్డు వినియోగించుకోవడంతో దుర్వినియోగం అవుతుందని అన్నారు. ఈ ప్రతిపాదనలను శాసనసభ పిటిషన్ల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పంపిస్తుందని ఆయన తెలిపారు. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారబోసే బదులు విదేశాలకి ఎగుమతి,
ఏదైనా అనుకోండి అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఆరు ఎక్కువ మందికి ఇప్పుడు 1,48,000 అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆదా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్స్ ఉన్నాయి కదా. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తుందని పోలీస్ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారుతుందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి నిదర్శనం తెనాలిలో కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న అనేక సంఘటనలు గమనిస్తే ప్రతి సంఘటనలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసుల వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందో కనిపిస్తుందని తెలిపారు. తనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు నాయుడు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా యాక్టివిటీస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంకా వారిని జైలుకు పంపడంతో పాటు చట్టాన్ని సైతం చేతుల్లోకి తీసుకోవటం ఒక పరిపాటిగా మారిందనటానికి రాష్ట్రంలో ఈ రోజు అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళెదుటే కనిపిస్తున్న సత్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈ రోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. అన్నపూర్ణ శకుంతల థియేటర్ పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 2 గంటల సమయంలో జేసీపీ సహాయంతో దౌర్జన్యంగా థియేటర్ గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్ ను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాలని అంటున్న థియేటర్ యజమాని శ్రీరామ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అన్నపూర్ణ శకుంతల థియేటర్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే దాడికిలో ధ్వంసమైన థియేటర్ వద్ద మనం ఉన్నామో అసలు ఇటు విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే మొత్తం ఎంట్రన్స్ ఉందో అదంతా కూడా పగిలిపోయిన పరిస్థితి. అసలు ఏం జరిగిందో ఏంటో మనతో మాట్లాడటానికి ఏదైతే థియేటర్ యజమానులు శ్రీరామ్ ఉన్నారో ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? ఆ రోజు సెకండ్ షో అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయానండి. మా స్టాఫ్ ఇక్కడే నిద్రిస్తారు హాల్లో. వాళ్ళకి సుమారు 1:30-2ంటికి 10 నుంచి 15 మంది వచ్చి లేపి మీరు ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని చెప్పి కత్తులతో బెదిరించి ఒక మూల కూర్చోబెట్టారంటండి, ఫోన్లన్నీ లాగేసుకుని. దాని తర్వాత లారీలో పొక్లిన్ లాంటిది పెద్దది తీసుకొచ్చి గేట్లు పగలగొట్టుకొని లోపల ఎంత డిమాలిష్ చేశారండి. పొద్దున్నే నేను వచ్చేపాటికి నాకు ఇన్ఫామ్ చేశారు. నేను ఇమీడియట్గా థియేటర్కి వచ్చా. రోజు వచ్చేటట్టే 10-10:30కి అలా వచ్చా. ఒక ½ అన్ అవర్ ముందు వచ్చా వీళ్ళు చెప్పగానే. వచ్చి చూస్తే అసలు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉందంటే అండి,
ఎవరైతే పబ్లిక్ థియేటర్కి చూడాలనుకుంటారో ఆ వేలో ఒక హోల్ పెట్టారు. కేవలం బుకింగ్ కౌంటర్ మొత్తం ధ్వంసం చేశారు. వాష్రూమ్కి ఒక హోల్ పెట్టారు. క్యాంటీనే పడేశారు. కేవలం పబ్లిక్ ఏదైతే మేము యూజ్ చేసుకుంటామో బిజినెస్కి, సినిమా థియేటర్కి ముఖ్యంగా వాటి వరకే డ్యామేజ్ జరిగినాయండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా సార్? గతంలో ఇలాంటివి ఏమన్నా? అసలు 2 థియేటర్లు రన్నింగ్లో ఉంటా మేము నైట్ వరకు ఇక్కడే ఉన్నామండి. మార్నింగ్ వచ్చేపాటికి మేము అసలు ఇదంతా చూసి షాక్ అయ్యాం. షాక్ అయ్యాక మా నాన్నగారికి ఫోన్ చేశా, డాడీ ఇలా అయ్యింది ఏంటి అంటే, వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి స్టేషన్కి సిపి గారికి కంప్లైంట్ పెట్టా అంటే వెళ్ళి ఇమీడియట్గా మేము రిజిస్టర్ పోస్ట్ చేసామండి సిపి గారికి గవర్నర్పేట. తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారండి. సీసీ ఫుటేజ్లు అన్నీ చెక్ చేసుకుంటున్నారు. మేము కూడా మా ఎదురు షాపాలను కానీ ఈ సందు మొత్తాన్ని అందరికీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయండి. అందరినీ మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇవ్వండి అండి, సార్ మా టెక్నీషియన్ రాలేదు, మేము వచ్చాక మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్, మీరు వచ్చి చూసుకోవచ్చు అన్నారు. మేము దానికోసం వెయిటింగ్ అండి. అసలు సీసీ ఫుటేజ్ దర్యాప్తు చేస్తే కానీ ఎవరు ఏంటి అనేది ఒక ఐడియాకి రాలేమండి మేము కూడా. సార్ అదేవిధంగా ఎవరి మీదైనా మీకు అనుమానం ఉంది, లెటర్లో ఏమైనా ప్రొడ్యూస్ చేశారా ఏంటి? అంటే ఇప్పుడు గవర్నర్పేట పోలీసులు మీ కంప్లైంట్ తీసుకోలేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? మేము రిజిస్టర్ పోస్ట్ చేసామండి. సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కూడా అడిగారు ఎవరి మీద అనుమానం ఉందా అని. మాకు అనుమానం ఏం లేదు సార్, మా కరెంట్ కట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, ఏదైతే లీగల్గా ఉండే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అన్నీ ధ్వంసం చేశారండి ఆధారాలు లేకుండా. ఇంత చేయాల్సిన అవసరం మరి ఎవరికి ఉందో మాకు అర్థం కావట్లేదండి. మేము షాక్లోనే ఉన్నాం. అందుకే మేము అప్రోచ్ అయ్యాం, కంప్లైంట్ పెట్టాం. సార్ సీసీ ఫుటేజీలు మీరు పరిశీలించి, ఇది మెయిన్ ఏరియా అండి, ప్రతి ఒక్కళ్ళకి క్యాంప్స్ ఉంటాయి, అందరికీ కెమెరా లేకుండా బిజినెస్ లేదండి ఇక్కడ. సో ఆ ఫుటేజీలు చూస్తున్నానన్నారు సిఐ గారు. ఆయన దర్యాప్తు చేసి ఫుటేజీలు బయటకు వస్తే అప్పుడు ఒక ఐడియాకి వస్తారండి. అసలు ఎవరో ఏంటి, దాని వెనకమాల ఎవరున్నారు ఏంటి అనేది మాకు తెలియాలండి. ఎందుకంటే థియేటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు జరిగిందండి ఇది. 2 థియేటర్స్ రన్నింగ్లోనే ఉన్నాయి. ఫస్ట్ టైం నైట్ పూట 2ంటికి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, దాని వెనకమాల ఎవరున్నారు, అవన్నీ సీసీ ఫుటేజ్లు వస్తాయి కానీ మాకు కానీ అందరికీ తెలుస్తుందండి. సార్ అదేవిధంగా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఇప్పుడు ఎవరినైనా కలిసారా, రాజకీయ నాయకులు ఎవరినైనా కలిసారా ఈ విషయంలో ఏంటి? మా డిమాండ్ ఏమి లేదండి, సీసీ ఫుటేజెస్ ఆధారం అండి. ఎవరికైనా సీసీ ఫుటేజెస్ వస్తే మీడియా వాళ్ళు మీకు ఇచ్చినా పర్వాలేదు, మాకు చూపించినా పర్వాలేదు, ఐడెంటిఫై చేసి దోషుల్ని శిక్షిస్తే చాలండి. మాకు దోషుల్ని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. మా ప్రథమ డిమాండ్ అది ఒకటేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ జేసీబీ ఏదైతే అర్ధరాత్రి 2ంటికి జేసీబీ తీసుకొచ్చి తమ థియేటర్ రన్నింగ్లో ఉన్న థియేటర్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో సీసీ కెమెరాలు అదేవిధంగా పోలీసులు నిగ్గు తేల్చాలని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చో జేసీబీని తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకు మొత్తం థియేటర్ అందరినీ కూడా మెయిన్ ఏదైతే ఉందో వాష్రూమ్, బుకింగ్ కౌంటర్ అన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అసలు ఎవరికి ఉందో ఏంటో తమకు ఎవరి మీద అనుమానం లేదు. కానీ బీసెంట్ రోడ్ మెయిన్ ఏరియాలో అలంకార్ అదేవిధంగా అన్నపూర్ణ అదేవిధంగా శకుంతల థియేటర్ ఉంది. ఈ శకుంతల థియేటర్లో సీసీ ఫుటేజ్ ఆధారంతోనే దోషుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇక్కడ శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో భార్గవ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అన్నపూర్ణ థియేటర్ నుంచి. ప్రజలపై జగన్ కోపం రోజు రోజుకు పెరిగిపోతుందని, తమకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో బ్లేడ్, గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్లో పంచన చేరుతున్నాడని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రజా జీవితానికి ఇక పనికిరాని జగన్ అసాంఘిక శక్తుల సంఘానికి గౌరవ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించేలా ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ, జగన్ పరామర్శకు వెళ్లిన వారిపై రౌడీ షీట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఉన్నవే అని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే సొంత చెల్లిని రోడ్డు మీదకు గెంటిన జగన్ ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడం నేరమని మాట్లాడటం విడ్డూరమని మండిపడ్డారు. తెనాలిలో జగన్ చేసిన యాగి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రౌడీ షటర్ చేతిలో హత్యాయత్నానికి గురైన దళిత కానిస్టేబుల్ భార్యను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారి పట్ల ఉపయోగించే రెడ్ బుక్ కు తప్పు చేసిన జగన్ భయపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతా అవుతాయి. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్లు సీఎంగా చేశాడు, 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక రౌడీ షీటర్లు, స్నేహించాచర్స్, బ్లేడ్ బ్యాచ్లు,
గంజాయి బ్యాచ్లు వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఈయన అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్సు, ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి. నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలియదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? అసలు తెనాల్లో రౌడీ షీటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ కూడా, వాళ్ళ భార్య కూడా దళితురాలే. ఆవిడ అడుగుతా ఉంది, పోయి పరామర్శించు. మరి తెనాల దాకా వెళ్ళినాడు రౌడీ షీటరు ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశాడు. ఆయన భార్య దళితురారు, బాధపడతా ఉంది, రోధిస్తూ ఉంది, పోయి పరామర్శించు. మరి నిందితుడిపై పాత కేసులు ప్రస్తుత ఘటనకి ఏ సంబంధం లేదంటున్నాడు. ఎవడన్నా చెప్తాడండి? నువ్వు ప్రజాప్రతినిధిగా ఇప్పుడున్నావు, పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. పాత కేసులు కాదు, అతని నేచర్ ఏంటి, ప్రొఫెషనల్గా అతని విధానం ఏంటి, వాడి చరిత్ర ఏంది, గత చరిత్ర ఏంటి? రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వంలో వచ్చింది వాడి మీద. గత 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం అవినీతి రాష్ట్రంగా పరిపాలించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. దమ్ముంటే మంత్రి నారా లోకేష్ తో జగన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. మంగళగిరి తాడేపల్లి పరిధిలోని హోటల్ ఫార్చ్యూన్ గ్రౌండ్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా వైసీపీ పార్టీకి మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని చెల్లిని వెళ్లగొట్టి వెన్నుపోటుదారుడుగా పేరు జగన్ సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దినం బ్యానర్లు వేసి హడావుడి చేస్తున్న జగన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీలు, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వెన్నుపోటు దినం బ్యానర్లను పెట్టిన జగన్ నీకు చట్టరీత్యా 504, 505 సెక్షన్లు తప్పవని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన జగన్ పరిశ్రమలను సైతం రాష్ట్రం నుండి వెళ్లగొట్టారని అన్నారు. జగన్ పరిపాలన చూసి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇదే తరహాలో జగన్ తీరు ఉంటే రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి మనుగడ ఉండదని ఆయన అన్నారు. మరి వెన్నుపోటు దినంగా రేపు వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే ముందుగా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కనీసం కొన ఊపిరితో కూడా ఉండకుండా పార్టీని పీకి మీద అడుగేసి తొక్కిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వైసీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వెన్నుపోటు అనేది దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన బతుకే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కొండా సురేఖ గారి ఇతని తరపున పోరాటం, కనీసం కూడా ఆవిడ వస్తే ఆవిడకి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవటం, ఆవిడ స్వయంగా ఆవిడే జగన్ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని ఆవిడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు గడించి మరి ఆ పార్టీకి వెన్నుపోటు పడటం, వెంటనే అతను చేసిన ఏదైతే లక్షల కోట్ల అవినీతి ఉందో అదంతా బయటికి తీసి 1.5 పాటు మరి జైల్లో ఉండి రావటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే వెన్నుపోటుదారుడిగా ఆయనకి ఒక ప్రత్యేక స్థానం, ఇది నాకు తెలిసి దేశంలోనే ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఆయన బాబాయిని ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబాయికి ఇస్తానని నమ్మబలికి మరి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే చెల్లెల్ని, తల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా చెల్లెల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెంటేయటం వెన్నుపోటు కాదా? ఇంకా వెన్నుపోటుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా జగన్ ఉంటాడు, అందులో సందేహం లేదు. అలాగే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా అత్యుత్సాహంతో మనం చూస్తూ ఉన్నాం. జగన్ రెడ్డి ఏం మాట్లాడినా సరే స్క్రిప్ట్ ఒకటి రాస్తాడు. అలాగే రాసి మొన్న బొడమేరు
కాలువ వాగ ఏంటో తెలియని మైకంలో ఆయన మాట్లాడటం అపహాస్యపాలు అవటం కూడా మనం చూసాం. మరి అదేవిధంగా ఈరోజు ఒక బ్యానర్ని డిజైన్ చేసి రాష్ట్రం అంతటా మరి వెన్నుపోటు దినంగా ప్రకటించి బ్యానర్లు డిస్ప్లే చేయడం జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోలం పెట్టి రైతులను పొడుస్తున్నట్టు ప్రతి బ్యానర్లోనూ వేయటం జరిగింది. దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతింటమే కాకుండా పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బ్యానర్ ఉండటం, దాని నిమిత్తం కంప్లైంట్ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ పార్టీల మధ్యన గొడవ పెడదామని ఇలాంటి బ్యానర్లు మరి పెట్టడం, అవి డైరెక్ట్గా 504, 505 సెక్షన్లో ఇంప్లిమెంట్ అవుతాయన్న జ్ఞానం కూడా లేకుండా ఉంది. 505 నాన్ బెయిలబుల్, 504 బెయిలబుల్. సో గతంలో రెడ్ బుక్ని మడిచి ఎక్కడో పెట్టుకోమన్న మీ నాయకులకి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే బ్యానర్ కట్టారో ఆ బ్యానర్ వెంటనే తీయకపోతే 504, 505 ఇంప్లిమెంట్ అవుతాయి, మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్కి గురవుతారు. కాబట్టి ఆ బ్యానర్లు తీసి మీరు మీకు నచ్చిన చోట పెట్టుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.